Hello guys, welcome back to my channel Darshini Diaries. నా పేరు ఇందిరా ప్రియదర్శిని. టుడే ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ సూపర్ యూస్ఫుల్ వీడియో. అదే హెయిర్ ఫాల్కి హెయిర్ గ్రోత్కి సొల్యూషన్ ఈ వాటర్. సో ఒక్కసారి వాటర్ చేసుకుంటే మీరు 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్కి యూజ్ చేసే వాటర్ రోజ్మెరీ వాటర్. సో రోజ్మెరీ వాటర్ చేసుకోవాలంటే రోజ్మెరీ లీవ్స్ మనకి ఉండాల్సిందే. సో చాలా రోజుల నుంచి ఇది ట్రెండింగ్ అవుతుంది కదా. సో ఎక్కడ చూసినా రోజ్మెరీ వాటర్ అని మనం కూడా ట్రై చేద్దామని నేనైతే ఆర్డర్ చేసిన. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టినా, కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజ్మెరీ లీవ్స్ డ్రైడ్ లీవ్స్, ఇవి మీకు ఫ్రెష్ లీవ్స్ కూడా దొరుకుతాయి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే మీరు ఫ్రెష్ది యూజ్ చేసుకోవచ్చు. సో నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను డ్రైది అమెజాన్లో ఆర్డర్ పెట్టిన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ గ్లాస్ క్వాంటిటీతోని నేను మొత్తం కూడా 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. మీరు ఏదైనా సరే కప్ మెషర్మెంట్స్ తీసుకొని అదే కప్ అనేది మొత్తం యూజ్ చేయండి. ఇప్పుడు ఈ 3 గ్లాస్ ఆఫ్ వాటర్లో నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు 1 గ్లాస్కి 1 స్పూన్ లాగా వేసుకోవచ్చు. నేను యూజ్ చేస్తుంది పెద్ద టేబుల్ స్పూన్ కాబట్టి 2 యాడ్ చేసిన. తర్వాత అందులో ఫ్రెష్ మింట్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. కొందరు జింజర్, క్లోవ్స్, సిన్నమిన్ కూడా యాడ్ చేస్తున్నారు. నాకు జింజర్ స్మెల్ అంత మంచిగా అనిపించదు కాబట్టి ఓన్లీ నేను పుదీనా అనేది యాడ్ చేస్తున్నా. తర్వాత ఇంకా దీన్ని సిమ్లో పెట్టుకొని 15 to 20 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. దీన్ని ఓవర్ బాయిల్ కూడా చేయొద్దు. మీరు చూస్తుంటే కనుక ఇది కొంచెం బాయిల్ అవ్వగానే వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో సిమ్లో దీన్ని మొత్తం కూడా బాయిల్ చేస్తుంటే మనకి వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం తగ్గింది. ఇందాక చూస్తే మీరు ఇప్పుడు చూడండి డిఫరెన్స్. సో ఇలా మొత్తం కూడా దీన్ని 15 to 20 మినిట్స్ సిమ్లో బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. దీనివల్ల మనకి డాండ్రఫ్ తగ్గుతుంది, ర్యాపిడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇది యూస్ చేస్తున్నా కదా నేను, నాకైతే హెయిర్ కొంచెం స్మూత్గా అవుతుంది, చాలా బాగుంది. అండ్ స్మెల్ కూడా దీన్ని బాయిల్ చేస్తుంటే ఇల్లు మొత్తం కూడా మంచిగా స్మెల్ వస్తుంది. ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ కావాలనుకుంటే ఈ రోజ్మెరీ వాటర్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఐ హైలీ రికమెండ్ దిస్. సో ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి మీరు షిఫ్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు. దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే, స్నానం చేసిన తర్వాత ఒక మగ్లో హాఫ్ రోజ్మెరీ వాటర్, హాఫ్ నార్మల్ వాటర్ డైల్యూట్ చేసుకొని మీరు హెయిర్ వాష్ తర్వాత నార్మల్గా తలపైన పోసుకొని ఇంకా డ్రై చేసుకుంటే సరిపోతుంది. లేదా డైలీ దీన్ని హెయిర్కి పట్టించుకొని బాగా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మీరు ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి, మీకైతే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అనేది మీరు రిజల్ట్ చూస్తారు. అండ్ మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆల్సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే రిజల్ట్స్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.